రాజమహేంద్రవరం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాయి కృష్ణ ప్రత్యక్షంగా అందిస్తారు. 1,88,000 క్యూసెక్కుల నీరు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ధవళేశ్వరం కాటన్ ఆనకట్ట వద్ద 7.8 అడుగుల నీటి మట్టం ఉంది. గత కొన్ని రోజులుగా తెలంగాణలో కురిసిన వర్షాలకు అన్ని ప్రాజెక్టులు నిండాయి. అక్కడి నుంచి క్రమంగా వరదని విడుదల చేయడంతో 48 గంటల తర్వాత ధవళేశ్వరం ఆనకట్టకు చేరింది. నిన్న సాయంత్రం నుంచే వరద క్రమంగా పెరుగుతోంది. ఈ ఉదయానికి సుమారు 4,88,000 క్యూసెక్కుల నీరు మొత్తం ధవళేశ్వరం ఆనకట్ట నుంచి 178 గేట్ల ద్వారా దిగువకు విడుదల చేస్తున్నారు. వరద వస్తుందని ముందే అధికారులకు సమాచారం అందడంతో అన్ని గేట్ల నుంచి ముందస్తుగానే ఆనకట్ట వద్ద నీటి నిల్వ లేకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టడంతో వరద కాస్త తక్కువగానే అంటే కనిష్ట స్థాయికి అధికారులు నిలువరించగలిగారు, నియంత్రించారు. ఆ మేరకు ఈ వరదని వచ్చినట్టు దిగువకు విడుదల చేస్తున్నారు. ఇంకా ఇది క్రమంగా మధ్యాహ్నానికి పెరిగే అవకాశం ఉంది. మరో 3 లక్షల క్యూసెక్కుల నీరు ఆనకట్టకు చేరుతుందని అధికారులు అంచనా వేస్తారు. అది కూడా వచ్చినా కూడా దిగువకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సాఫీగా వదిలేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. 10 లక్షల క్యూసెక్కులు దాటితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. అయితే మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి కూడా ఈసారి రాకపోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక నదీ పరివాహ ప్రాంతాల్లో కురిసిన వర్షం నీరు కూడా ఈ వరద తర్వాత అది కూడా వచ్చే అవకాశం ఉంది. వరద పోటు ఒక్కసారిగా లేకపోవడంతో ఆనకట్ట వద్ద ఎలాంటి ప్రమాదం లేదని జలవనరుల శాఖ అంచనా వేశారు. ఆ మేరకు ఈ వరదను వచ్చినట్టు దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ సీజన్లో జూన్ నెల నుంచి కూడా గోదావరిలో నిరంతరంగా వరద కొనసాగింది. ఒక స్థాయిలో వరద క్రమంగా ఉండటం వల్ల స్థిరంగా నిలకడగా ఇక్కడ ప్రవాహం ఉంది. ఇప్పటి వరకు 2,200 టీఎంసీల నీరు ధవళేశ్వరం ఆనకట్ట నుంచి సముద్రంలోకి విడుదల చేశారు. ఈ సీజన్లో అత్యధిక స్థాయిలో వరద సముద్రం పాలైంది. మొత్తానికి ఇక్కడ ఈ ప్రవాహంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఆటంకాలు లేకుండా జలవనరుల శాఖ ఏర్పాట్లు చేయటం, ముందస్తుగా వరద నీటిని దిగువకు కనిష్ట స్థాయికి తగ్గించడంతో దిగువ ప్రాంతాలకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అధికారులు చేసిన ఏర్పాట్లు ఫలించాయి. అలాగే వరద ఇంకా పెరిగే అవకాశం ఉన్నందువల్ల మత్స్యకారులు కానీ స్థానిక కోనసీమలోని దిగువ ప్రాంతాలు కాస్త అప్రమత్తంగా ఉండాలి. నదిలో ఎలాంటి చేపల వేటకు కూడా వెళ్ళవద్దని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. అలాగే దిగువ ప్రాంతంలోని ప్రజలు నదిలో రాకపోకలు సాగించవద్దని మాత్రం విజ్ఞప్తి చేస్తున్నారు. కెమెరామెన్ రమేష్తో సాయి టీవీ న్యూస్, తూర్పుగోదావరి జిల్లా. ఓవర్ టు స్టూడియో.